మత్తు పదార్థాల సేవనం ధూమపానం వల్ల కలిగే అనేక నష్టాలను వివరిస్తూ భావితరాలకు అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతమ్మధార లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పొగాకు ఉత్పాదిత రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయని పేర్కొన్నారు. పొగాకు వాడకం ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతోందని వెల్లడించారు. ధూమపానం చేసేవారికే కాదు చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనారోగ్యాన్ని కలిగిస్తుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల రాబోయే అనర్థాలను వివరించి పేపర్ దృశ్యాలు యాస్ట్రేలను ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవం మీద ఏదో ఒకటి చేయాలని తాపత్రం సుమారుగా 19 సంవత్సరాల క్రిందట ఒక ప్రేరణ వచ్చి నేను చిన్న చిన్న అట్టముక్కలతోటి పట్టుకుని బీచ్ ఒడ్డున పెడతా ఉండేవాడిని. అది అలా చేరి ఇది పెద్దదయ్యి లాస్ట్ ఇయర్ కనమలక్ష్మి బ్యాంకులోని ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇక్కడ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అని జనరల్ హాస్పిటల్లోని పెట్టడం జరిగింది. ఈ కారణం ఏంటంటే ఇప్పుడు యువత ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం అయినప్పటికీ పొగాకు చుట్టా బీడీ అన్నది కొంచెం తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా గుట్కా ఇలాంటివన్నీ బాగా పెరుగుదలకు వచ్చినాయి. మనం చూస్తున్నాము రేవు పార్టీలు అని అదని ఇదని మత్తు ఇంజక్షన్లు ఇవన్నీ. దీని నుంచి ఈ యువతని సక్రమైన మార్గంలో పెట్టాలి అనేసి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని ఈ హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగిన తర్వాత మహేశ్వరరావు గారు ఒప్పుకోవటం, తర్వాత దీని మీద అవగాహనతో పాటుగా అక్కడ యాస్ట్రేలు పెట్టారంటే కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి ఇచ్చిన సింబల్ ఏంటంటే, దీనికి ప్రత్యేకంగా సింబల్ ఇచ్చింది ఒక యాస్ట్రేలో ఒక పువ్వుతో ఉన్నటువంటి దాన్ని ఒక సింబల్గా ఇవ్వడం జరిగింది. అందుచేతే ఆ యాస్ట్రేల్ కలెక్షన్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఇది చూసిన తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ పిల్లలు వీళ్ళు దీనికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పరిస్థితి తీసుకొచ్చాను. అదే హాస్పిటల్లో పెట్టడం కూడా కారణం అదే. స్కూల్ పిల్లలు అంటే సెలవుల వల్ల కొంచెం తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా పెద్దలందరూ వచ్చారు. ఈ సందేశాన్ని మ్యాక్సిమం చెప్తున్నాము. ఒకటి, యువత దీనికి దూరంగా ఉండాలి, సరైన చట్టాలు ఉండాలి, లేదంటే ఉన్న చట్టాలను సవరించాలి. ముఖ్యమైనటువంటిది ఏంటంటే అవసరమైతే ఈ మాదక ద్రవ్యాల మీద ఉన్నటువంటి నష్టాలని వివరిస్తూ పాఠ్యాంశాల్లో స్కూల్ పాఠాలలో కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యాంటీ టొబాకో డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొగాకు ఉత్పత్తుల వలన వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, సో దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, వాటిని ఏ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు అనేది అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో చాలా ఎగ్జిబిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి యాస్ట్రేస్ కానీ తర్వాత కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాస్ట్రేస్, సిగరెట్స్, ఆహారం వీటన్నిటిని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. సో ఈ పొగాకు ఉత్పత్తులు అనేది ఇది చాలాపు 13వ శతాబ్దం నుండి కూడా ఇది ఉంది. 13వ శతాబ్దంలో ఈ యొక్క పొగాకు యాక్టివిటీస్ అంతా కూడా మెడికల్ ప్లాంట్ కింద దీన్ని అనుకునేవారు. ఏమన్నా నొప్పిన వారికి కానీ వాటికి కానీ వాడుతూ ఉండేవారు. సో తర్వాత కాలంలో ఏమైందంటే ఈ యొక్క చుట్ట, బీడి, సిగరెట్టు, అలాగే ఖైని, అలాగే పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రజలు ఆస్వాదించడం నేర్చుకున్నారు. సో దానివల్ల వారి యొక్క ఆరోగ్యం బాగా దెబ్బతిని ఇటు ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్లు కానీ, అలాగే రిమైనింగ్ క్యాన్సర్స్ ఏ ఒకటి రావడానికి కూడా దీనివల్ల ఎక్కువగా మనకు తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ మన క్యాన్సర్ మరణాల్లో దాదాపు 30% వరకు కూడా ఈ యొక్క పొగాకు అలవాట్లు ఉండటం వలన నోటి క్యాన్సర్లు కానీ లేకపోతే రిమైనింగ్ క్యాన్సర్స్ ఏవైతే వస్తున్నాయో వాటి వలన చాలామంది మరణం సంభవిస్తోంది. సో క్యాన్సర్తో పాటు కొంతమందికి టీబీ కూడా ఎఫెక్ట్ అవుతోంది. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తి మానేయాలి. సో మనందరం చాలా కాలం నుండి మనం తెలుస్తున్నాం.
సో మీరు కన్యాశుల్కంలో కూడా మనం విన్నాం, పొగాకు తాగిన వాడు దున్నపోటే పుట్టినని. అలాగే చాలా ఎక్కువగా ఇది ఒక ఫ్యాన్సీగా తయారైంది. సో దీనివలన మనకి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ లంగ్ క్యాన్సర్ కూడా రావడం దీనివల్ల ఎక్కువగా తటస్థిస్తుంది. కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ కానీ అలాగే టీబీ కానీ ఇలాంటివన్నీ వచ్చి తెచ్చుకుని దాని ద్వారా మరణం పొందే కంటే కూడా వీటన్నిటినీ కూడా నివారించి రాబోయే కాలం వారికి బహుశా ఈరోజు చెప్తున్నాం ధూమపానం చేస్తే హానికరం అని. ఈ పొగాకు పండించడంలో మన సౌత్ ఇండియా చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఇట్లాగా ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇట్లాగా అనేక రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహారు, పశ్చిమ బెంగాల్ వీటన్నిటిలో కూడా వీటిని విరివిగా పండిస్తాం వల్ల చాలామందికి ఇది ఉపాధి కలిగిస్తుంది. కానీ సో ఈ ఉపాధి ఎవరైతే పోగొట్టుకుంటారో దీన్ని నిషేధించడం వల్ల వారందరూ కూడా ఉపాధి అవకాశాలను కల్పించి దీన్ని పూర్తిగా నిషేధించి రాబోయే తరం వారికి వారు మంచి ఆరోగ్యంతో ముందుకు జీవనం సాగించడానికి ఆస్కారం కలిగించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాం.